దేవుని వాక్యం చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనము నుండి 3 వచనాలు చదువుదామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనము నుండి 3 వచనాలు చదువుదాం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి కూర్చోండి. గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో కొన్ని మాటలు దేవుడు మనల్ని మర్చిపోవద్దు అంటున్నాడు. గత వారం అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో మీరు ఆ కాలమున దేవునికి దూరస్తులున్న సంగతిని జ్ఞాపకం చేసుకునుడి. గత వారం ఏం జ్ఞాపకం చేసుకున్నాం అనంటే, ఒకప్పుడు మనకు ఇశ్రాయేలు వారితో సహపౌరసత్వం లేదు, ఇప్పుడు సహపౌరసత్వం కలిగింది. యేసుక్రీస్తు ద్వారా మనకు వారితో సహపౌరులముగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఒకప్పుడు మనము ప్రజగా ఉన్నాం, పరదేశులుగా ఉన్నాం కదా. ప్రజగా ఉన్న మనము దేవుని సొత్తైన ప్రజగా చేశాడు. ఒకప్పుడు పరదేశులుగా ఉన్నాం, కానీ ఇప్పుడు దేవుని పరిశుద్ధులతో ఏకపట్టణస్థులమయ్యాము అన్నాడు. ఒకప్పుడు నిరీక్షణ లేనివారు, ఇప్పుడు నిరీక్షణ కలిగిన వాడు. ఒకప్పుడు దేవుడు లేనివాడు, ఇప్పుడు మనం దేవుడు కలిగిన వాడు. ఒకప్పుడు దూరస్తులం, ఇప్పుడు సమీపస్తులం. ఒకప్పుడు సమాధానం లేని వాళ్ళం, ఇప్పుడు సమాధానం కలిగిన వాళ్ళం. 7 విషయాలు గత వారం మనం ధ్యానం చేశాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకొనుడి, మరిచిపోవద్దు అని ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో 1వ వచనం, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. 2 మాటలు చెప్తాను. మర్చిపోవద్దు అని అంటే ఏంటి? జ్ఞాపకం ఉంచుకోండి. మన పిల్లలు ఎక్కడికైనా పంపినప్పుడు ఇదిగో జాగ్రత్త, అది మర్చిపోవద్దు అంటే చెప్పిన పని మర్చిపోవద్దు, చేసిరా, చూసిరా. ఈ విధముగా అప్పగించి పంపిస్తాం. అప్పగించి పంపించినప్పుడు వారు మర్చిపోకుండా ఉండాలని మనం హెచ్చరిక చేస్తాం. అలాగే ప్రభువు తాను ప్రేమించినటువంటి మనతో, రక్షింపబడిన మనతో, ఏమండి, ఆయన సొత్తుగా చేయబడిన మనతో ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాడు పౌలు గారి ద్వారా. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి. మొట్టమొదటి మాట ఏంటి అని అంటే, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. ప్రేమ ఈవేళ ఈ రోజుల్లో కుటుంబాల్లో కానీ, సంఘాల్లో కానీ, సమాజంలో కానీ, ఉద్యోగాల్లో కానీ ఏమి లేవు అంటే ప్రేమలు లేవు. కారణం అక్రమము విస్తరించడం చేత అనేకులలో ప్రేమలు చాలా సుజ్ఞానం గల సాక్ష్యం చెప్తూ, నాకు బంధువులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, పాస్టర్ గారు చూసినట్టుగా ఎవరు చూడలేదు అనే మాట వాడారు. కారణం ఏంటి అని అంటే, ఇప్పుడు ఏమున్నాయి? మధ్యలో అసూయలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి. అమ్మో ఇల్లు కట్టేస్తున్నారా, అమ్మో 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 అలా వస్తువులు దని చేస్తున్నారా, అమ్మో. ఏమొచ్చింది అని అంటే ద్వేషం ఉంది, అసూయలు ఉన్నాయి. కనుక సహోదర ప్రేమ నిలువరముగా ఉండట్లేదు. క్రైస్తవులే, రక్షించబడిన వారే, దేవుని ఆరాధిస్తున్న వారే, దేవుని ఆలయానికి వస్తున్న వారే, కానుకలు ఇస్తున్న వారే, కానీ వారిలో ఏమున్నాయి అని అంటే అసూయలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి, పగలున్నాయి. కనుక సహోదర ప్రేమ నిలువరముగా లేకుండా అయిపోతా ఉంది. దేవుడు అంటున్నాడు, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, మర్చిపోవద్దు, జ్ఞాపకం ఉంచుకొనుడి. సహోదరులు అంటే సహోదరులు, ఒకే గర్భములో నుంచి వచ్చిన వారు సహోదరులు. కనుక సొంత తమ్ముడైనా అన్నైనా
అంటే వాళ్ళు రక్త సంబంధులైన సహోదరులు, వారి విషయంలో కూడా ప్రేమ నిలువరముగా ఉండాలి. వీళ్ళు ఎంతేలే అని అన్నట్టుగా మనం ఏం చేయాలంటే, మనము దేవుని ఎరిగిన వాళ్ళు, వారు ఎరగలేదేమో కాబట్టి మనం మన ప్రేమను వారి పట్ల నిలువరముగానే ఉంచాలి. రెండవది, ఆత్మీయమైనటువంటి సహోదరులము. మనం ఎవరు అంటే, ఒకే రక్తములో కడగబడిన వాళ్ళు, ఒకే రక్తములో కొనబడిన వాళ్ళు. క్రీస్తు రక్తములో మనం అందరం ఏమయ్యామనంటే కడగబడ్డాం, కొనబడ్డాం కనుక సహోదరులుగా, సహోదరులుగా మనము దేవుని సన్నిధికి వస్తా ఉన్నాం. కాబట్టి ఈ సహోదర ప్రేమ ఎలా ఉండాలి అని అంటే నిలువరముగా ఉండాలి. ఎక్కడ వాళ్ళమో, ఎక్కడి నుండి వచ్చామో, ఎక్కడెక్కడ ఉండమో కానీ ఒకే సంఘములో ఒకే రక్తము ద్వారా కడగబడిన వాళ్ళముగా, ఒకే సంఘంలో చేర్చబడిన వాళ్ళముగా మనం ఉన్నాము కనుక ఈ సహోదర ప్రేమ ఎలా ఉండాలి? నిలువరముగా ఉండాలి. మనస్పర్ధలు రాడు. అలాంటి ఛాన్స్ ఇవ్వద్దు నువ్వు కదా. మనిషిని ఇబ్బంది పెట్టే ఛాన్స్, ఎదట వాళ్ళు ఇబ్బంది పెడుతున్నావు అంటే ప్రేమ అక్కడ ఏమైపోద్ది? ఈవిడ ఇంతే ఎలాగా బదలాడుతుంది, నన్ను ఎప్పుడు ఇరికిస్తాను, నన్ను ఎప్పుడు ఎలా, నన్ను ఎప్పుడు ఎలా, నన్ను ఎప్పుడు ఎలా, అలాంటి ఫీలింగ్ ఎదట వారికి కలగకుండా నిలువరముగా ఆ ప్రేమను, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. నిలువరముగా ఉండాలి అని అంటే అందులో ఏముండాలండి? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఒకసారి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 9వ వచనం చదువుదామండి. మీ ప్రేమ ఏమండి? సహోదర ప్రేమ నిలువరముగా ఉండాలంటే అందులో కపటం ఉండకూడదు. హలో బాయ్ కేసే అంటారు కానీ హృదయం, చేతులు కలుస్తాయి కానీ హృదయాలు కలవు. కారణం ఏంటంటే అందులో కపటం ఉంది. ఆ ప్రేమలో ఏముంది అంటే కపటం ఉంది, స్వార్థం ఉంది, ద్వేషం ఉంది, అసూయ ఉంది, పగ ఉంది. కాబట్టి ఆ ప్రేమ అతకట్లేదండి. ప్రేమ అతకబడాలి అని అంటే ఒకటి, సహోదర ప్రేమ నిలువరముగా ఉండాలంటే స్థిరమైనదిగా ఉండాలి. ఆ సంగతిని మర్చిపోవద్దు. ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు? మనం చాలా కాలంగా చాలా విషయాలు జ్ఞాపకం చేసుకోమంటా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకుంటానే ఉన్నాం. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము అంటే దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. జ్ఞాపకం చేసుకోండి, మర్చిపోవద్దు. మానవుడు మర్చిపోతూ ఉంటాడు కనుక దేవుడు మానవునికి ఒక హెచ్చరిక ఇస్తా ఉన్నాడు, మర్చిపోవద్దు. ఏం మర్చిపోకూడదు? సహోదర ప్రేమ నిలువరముగా ఉండాలన్న సంగతిని మర్చిపోవద్దు. రెండవది, సహోదర ప్రేమ నిష్కపటముగా ఉండాలన్న సంగతిని మర్చిపోవద్దు. ఏమండి? నిష్కపటం, కపటము లేని ప్రేమ. భార్యను ప్రేమిస్తున్నావా? కపటము లేని ప్రేమ. భర్తను ప్రేమిస్తున్నావా? కపటము లేని ప్రేమ. పిల్లలను ప్రేమిస్తున్నావా? కపటము లేని ప్రేమ. ఒకరినొకలాగా ప్రేమించకూడదు. ఇంట్లో నలుగురు ఉంటే ఒకరినొకలా ప్రేమిస్తారు కదా. ఒకరినేమో ఇంగ్లీష్ మీడియం చదివిస్తారు, ఒకరినేమో అంతేనా చూస్తా ఉన్నాం. చాలా ఎంతవరకు ఈ చదువు చాలు అంటారు కొంతమందిని బాగా చదివిస్తారు ఏదో అన్నట్టు. అంటే అందులో స్వార్థం ఉంది. ప్రేమ, తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రేమ కదా, నిష్కపటంగా ఉండాలి. పిల్లలు తల్లిదండ్రుల పట్ల ప్రేమ నిష్కపటంగా ఉండాలి. సహోదరుల మధ్య ప్రేమ నిష్కపటంగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఉన్న మన ప్రేమ నిష్కపటంగా ఉండాలి. ఒక్కరికి ద్రోహం చేసే ప్రేమగా ఉంది ఉండకూడదు. కనుక ఈ సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అదే రోమీయులకు రాసిన పత్రికలో కింద అంటే 12వ అధ్యాయంలో 10వ వచనం అంటున్నాడు, సహోదర ప్రేమ విషయంలో ఒకరి యొక్కడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. మూడో మాట ఏంటి అంటే అనురాగం. ప్రేమలు ఏముండాలండి? ప్రేమ నిలువరముగా ఉండాలి. ఎప్పుడు నిలువరంగా ఉంటుందండి అని అంటే, ఎప్పుడు స్థిరంగా ఉంటుందండి అని అంటే అందులో కపటం ఉండకూడదు. ఎప్పుడైతే కపటం లేదో ఆ ప్రేమ కొంతకాలం నిలుస్తుంది. ప్రేమ నిలవలేకపోవడం కారణం ఏంటి? అందరూ సంఘానికి వస్తారు, కొంతమంది మాట్లాడుకోరు. చూడండి, ఒకరు తెలుగు మనస్ఫూర్తిగా మాట్లాడలేరు. కారణం వారు చేసిన ద్రోహం.
వాళ్ళు చేసినటువంటి ఆ కిరికిర్లు ఉంటాయి, కొంతమంది కిరికిర్లు చేస్తూ ఉంటారు కనుక ఆ విధంగా ఉండకూడదు. అలాంటప్పుడు ఆ ప్రేమ నిలువరముగా ఉండదు, కపటమైనదిగా ఉండకూడదు. ఎలా ఉండాలని మరి అని అంటే అనురాగముతో. ఏమంటా ఉన్నాడు అని అంటే అనురాగము గలవారై. ప్రేమలో ఏముండాలంటే అనురాగం ఉండాలి అన్నాడు. ప్రేమలో అనురాగం ఉండాలి అని అంటే ప్రేమలో ఏమూర్చుకోవాలంట? పేతురు రాసిన పత్రిక చదువుతాం. పేతురు రాసినటువంటి 2వ పత్రికలో చూడండి, 1వ అధ్యాయం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనం చదువుతామండి. భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఏమర్చుకోవాలంటండి? ప్రేమ నిలువరంగా ఉండాలి, ప్రేమ నిష్కపటముగా ఉండాలి, ప్రేమ అనురాగముతో ఉండాలి అని అనుకుంటే ప్రేమలో నుండి దయను అమర్చుకోవాలంట. దయ, కైండ్నెస్ అంటాడు కదా, దయ అనేది అవసరం. ప్రేమలో దయ ఉండాలి. ఎప్పుడైతే దయా జాలి కలిగి ఉంటావో ఆ ప్రేమ నిలువరముగా ఉంటుంది, అంటే స్థిరంగా ఉంటుంది. ఆ ప్రేమ అనురాగముతో ఉంటుంది, ఆ ప్రేమ నిష్కపటముగా ఉంటుంది. కనుక ప్రేమలో ఏమంటున్నాడు అంటే దయను అమర్చుకొనుడి అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమలో దయను అమర్చుకొనుడి. ఆ ప్రేమ ఎలా ఉండాలో చెప్తా ఉన్నాడు. ఇంకా చదవండి కింద కొంచెం. పేతురు రాసిన 1వ పత్రికలో మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అమ్మ, మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో మీ ప్రేమ ఎలా ఉండాలి అంటున్నాడు అంటే ప్రేమ అనేక పాపములను తప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై. మిక్కుటమైన ప్రేమ కదా, నిష్కపటమైన ప్రేమ, నిలువరమైన ప్రేమ, అనురాగముతో కూడిన ప్రేమ, దయను అమర్చుకున్న ప్రేమ, ఇది మిక్కుటమైన అది. అంటే విడదీయలేరు. ఎవరి మధ్యలో వచ్చి ఎన్ని చెప్పినా నాకు తెలియదు, ఎన్నో సంవత్సరం చెప్పిన ఫ్రెండ్షిప్. అంటే ఈ ప్రేమలో విడదీయలేని ప్రేమ, మిక్కుటమైన ప్రేమ, మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండాలి. ఏం జ్ఞాపకం చేసుకోమంటున్నాడు, ఏమి మర్చిపోవద్దు అంటున్నాడు అని అంటే మీ ప్రేమ ఎలా ఉండాలి అని అంటున్నాడు అని అంటే ఏమండి, మిక్కుటమైనదిగా ఉండాలి. మీ ప్రేమ అనురాగముతో ఉండాలి, మీ ప్రేమ నిష్కపటంతో ఉండాలి, మీ ప్రేమ దయను మురుచుకోండి. మీ ప్రేమలో మీ ప్రేమ నిలువరముగా ఉండాలి. అంటే ఏంటి? నిలువరముగా ఎప్పుడు ఉంటుంది? నిన్ను వలే కదా, నిన్ను వలే. నువ్వు గాయపరుచుకుంటావా? నీకు అవమానం వస్తే తట్టుకుంటావా? ఎంతమంది చెప్పేస్తావో నన్ను ఇలాగనేసింది, అలాగనేసింది, ఇలాగేసింది అలా, అంతేనా? అందుకని నిన్ను వలే కదా. నీకు నింద వస్తే తప్పుకుంటావా? ఒప్పుకుంటావా? నీకు అవమానం వస్తే ఒప్పుకుంటావా కదా? నీ గురించి ఎవరైనా ఏదైనా చెప్తే ఒప్పుకుంటావా? అలాగ మనం మెయింటైన్ చేయాలి. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించది ప్రేమే. భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, సహోదరులైనా, తల్లిదండ్రులైనా, స్నేహితులైనా, ఎవరినైనా నిన్ను వలే, అది నిన్ను వలే ప్రేమించు. నిన్ను వలే ఎప్పుడైతే ప్రేమిస్తావో మీ మధ్య ఏమి రావు? మనస్పర్ధలు రావు. ఎందుకు? నువ్వు కీడు చేయలేవు కదా, నువ్వు ద్రోహం చేయలేవు కదా, వారి గురించి నువ్వు అబద్ధాలు ఆడలేవు కదా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరిచిపోవద్దు కదా, మరిచిపోవద్దు ప్రేమ. యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ఆయన ప్రేమ లాంటిది అంటే తన ప్రాణమునే పెట్టాడు. అలాంటి ప్రేమ. యోహాను మొదటి పత్రికలో ఒక మాట మనం చదువుతాం. యోహాను మొదటి పత్రిక చదువుతాం చూడండి, 3వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుదామండి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం అండి. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక. యోహాను 3వ పత్రిక, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం అండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కదా. ఆయన ఏం చేశాడంట? మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని మనము తెలుసుకొనుచున్నాం.
మనము కూడా సహోదరుల నిమిత్తము మనం ప్రాణమును పెట్టబద్దులమై ఉన్నాము కదా. ప్రేమల గురించి మాట్లాడుతున్నాం. ఏం మర్చిపోవద్దు అన్నాడు? మీ ప్రేమ నిలువరముగా ఉండాలన్న సంగతిని మర్చిపోవద్దు. ప్రేమ నిలువరంగా ఉండాలన్న సంగతిని మర్చిపోవద్దు అన్నటువంటి దేవుడు ఏమని చెప్తా ఉన్నాడని ఆలోచన చేస్తే, మనము కూడా మన సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము కదా. సహోదరులు ఇబ్బందులు ఉంటే, సహోదరులు నష్టాల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే, ఆపదలో ఉంటే, వారి కొరకు మన ప్రాణముతో సహితము పెట్టగల బద్దులమై ఉన్నాం. ఎందుకు అనంటే, యేసుక్రీస్తు వారు మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. అందులో ప్రేమ ఎలాంటిదో వెల్లడవుతా ఉంది అన్నాడు. కనుక ఈ విధంగా మాట్లాడుతూ ఇంకా కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. ఏంటి అంటే, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి, ఏమండి, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి ఏమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము శోభని వాని యందు దేవుని ప్రేమ ఎలా నిలుచును కదా. మనం బాగానే ఉన్నాం, సమృద్ధిగానే ఉన్నాం. సమృద్ధిగా ఉన్న మనము మన సహోదరుడు గాని సహోదరి గాని, అంటే రక్త సంబంధులు గాని, లేక సంఘములో ఉన్నవారు గాని, సహోదరులే కదా, సహోదరులే కదా. ఈ సహోదరులు సహోదరులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన బాధ్యత ఏంటో తెలుసా? లేదు అన్నామనుకో, మనలో ప్రేమ ఎక్కడ ఉంటుంది? మనము సపోర్ట్ చేసే వాళ్ళంగా ఉండాలి. వాళ్ళకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయగలవా? చెయ్యి. విశ్వాసి అనేవాడండి, ఒక స్త్రీ అయినా పురుషుడైనా ఒక చెట్టులా ఉండాలి. ఎలా ఉండాలి? ఒక చెట్టులా ఉండాలి విశ్వాసి అంటే. చెట్టు ఎందుకు అంటే, చెట్టు పైన పక్షులకు నివాసం ఉంది, గూళ్ళు కట్టుకుంటాయి. ఆ చెట్టే లేకపోతే గూళ్ళు ఎక్కడ ఉంటాయండి? పక్షులు ఎక్కడ వాళ్తాయండి? ఆ చెట్టే లేకపోతే చెట్టు క్రింద అనేక మందికి నీడ. చెట్టు ఏమిస్తా ఉంటారంటే నీడిస్తా ఉంది, చెట్టు ఫలమిస్తా ఉంది, చెట్టు ఆశ్రయం కల్పిస్తా ఉంది. రాజా, ఆ చెట్టు నిన్ను సూచిస్తా ఉంది అన్నాడు దానియేలు నెబుకద్నెజరుతో కదా. ఎందుకు చెప్తా ఉన్నావు ఆలోచన చేస్తే, ఆ చెట్టు నిన్ను సూచిస్తా ఉంది. నువ్వు రాజువు కాబట్టి నువ్వు అందరి పట్ల సహాయం చేయగలిగినటువంటి గొప్పవాడవు. ఆ చెట్టు నిన్ను చూపిస్తా ఉంది. విశ్వాసులము ఎలా ఉండాలంటే, చెట్ల వలె ఉండాలి. నీడనిచ్చే చెట్టు, ఫలమిచ్చే చెట్టు, ఆశ్రయం కల్పించే చెట్టు. లేకపోతే అంటాడు, ఎందుకు ఈ చెట్టు? దీని ద్వారా నేల సారమంతా లాక్కుంటుంది, దీన్ని ఉండనిచ్చుట మంచి పని కాదు కనుక నరికి వేయము. కాబట్టి మనము 10 మందికి ఉపయోగపడాలండి. బతికేస్తున్నామంటే సరిపోదు కదా, జీవించేస్తున్నామంటే సరిపోదు. 10 మందికి ఆశ్రయముగా ఉండాలి, 10 మందికి నీడనిచ్చే వాళ్ళంగా ఉండాలి, 10 మందికి వెలిగించే వాళ్ళంగా ఉండాలి, 10 మందికి ఫలమిచ్చే వాళ్ళంగా. కనుక మన వరకే కాదు, సహోదరులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు, వారికి కూడా మనం నీడనిచ్చే వాళ్ళంగా. అదే చెప్తా ఉన్నాడు. ఏమని? ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వారి యందు దేవుని ప్రేమ ఎలా ఉంటుందయ్యా కదండి. ఆలోచన చేస్తున్నారా? యోసేపు కనపడతాడు ఇందులో. యోసేపు ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. రాజుగా ఉన్నవాడు సహోదర ప్రేమ చూపిస్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడంటే, మీరు అక్కడ ఉండవద్దు, మీరు ఇక్కడికి రావాలి. మిమ్మల్ని పేదరికం రాకుండా నేను మిమ్మల్ని పోషించేదను అనగలమా? నా దగ్గర లేదు. నీకేమెవరు? ఈ రోజుల్లో సహోదరులు కానీ సహోదరులు కానీ ఎలా ఉన్నారు అని అంటే సెల్ఫిష్. వాళ్ళ పిల్లలనే చదివించుకుంటారు, ఎన్ని లక్షలైన ఖర్చు పెడతారు. సహోదరుని యొక్క కుమారులు కానీ కుమార్తెలు కానీ చదివించగలవా? ఖర్చు పెట్టగలవా? నీ పిల్లలు చూసినట్లుగా ఎదట నీ సహోదరుల యొక్క పిల్లలు చూడగలవా? లేదే. అక్కడ స్వార్థం,
అక్కడ ఒక అసూయ, నా పిల్లలే బాగుండాలి, నేనే బాగుండాలి కదా. దేవుడు అదే చెప్తున్నాడు. ఈ లోకంలో ఒక లెవెల్, ఒక స్థితి కలిగి ఉండి నీ సహోదరునికి లేమి కలుగుడు చూచి వాడిని ఆదరించకపోతే, వాడి మీద కనికరించకపోతే నీలో దేవుని ప్రేమ ఏది? యోసేపులో దేవుని ప్రేమ ఉంది కనుక నా దగ్గరికి రండి, మిమ్మల్ని పేదరికం రాకుండా నేను పోషిస్తాను. అలా అనేవాళ్ళు ఉన్నారా? గనుక విశ్వాసులారా, హెచ్చరిక వస్తున్నప్పుడు ఏదో సామ్యూల్ గారు అది కాదు, దేవుడు మాట్లాడిస్తా ఉన్నాడు, వినాలి. మనం ఏంటి, వాక్యం ఏం చెప్తుందా? సొంత మాటలు కాదు కదండి, బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి విశ్వాసులారా ఎలా ఉండాలి అని అంటే ప్రేమ కలిగి ఉండాలి, అది మర్చిపోవద్దు. ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అనురాగంతో కూడినదై ఉండాలి. ప్రేమ నిష్కపటముతో కూడినదై ఉండాలన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. ఏమి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? ఏమి మర్చిపోవద్దంటా ఉన్నాడు అంటే సహోదర ప్రేమ నిలువరముగా ఉండాలన్న సంగతిని జ్ఞాపకం చేసుకుంది. సహోదర ప్రేమ అనురాగంతో కూడినదై ఉండాలన్న సంగతిని జ్ఞాపకం చేసుకునుడి. సహోదర ప్రేమ నిష్కపటమై ఉండాలన్న సంగతిని జ్ఞాపకం చేసుకోండి. సహోదర ప్రేమ మిక్కుటమైనదై ఉండాలన్న సంగతిని జ్ఞాపకం చేసుకునుడి. సహోదర ప్రేమ దయతో కూడినదై ఉండాలన్న సంగతిని జ్ఞాపకం చేసుకోండి. అలా జ్ఞాపకం చేసుకోమంటున్నాడు మొట్టమొదటిగా. రెండవదిగా హెబ్రీయులకు రాసిన పత్రికలోనే ఆ 13వ అధ్యాయము 1వ వచనంలో అంటున్నాడు, ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చేది. ఆతిథ్యం చెప్తా ఉన్నాడు. ఆతిథ్యము చేయ మరువకుడి అంటే జ్ఞాపకం ఉంచుకోండి. ఆతిథ్యము చేయ మరువకుడి అంటున్నాడండి. ఏం చేయటం? ఆతిథ్యం. ఎవరన్నా పిలిచి బట్టలు పెడతా ఉంటారు, ఎవరినన్నా పిలిచి భోజనాలు పెడతా ఉంటారు, ఎవరినన్నా ఆదరిస్తారు, ఆదరణ, అది ఆతిథ్యం అంటారు. ఈ ఆతిథ్యము చేయ మరువకుడి. ఆతిథ్యం ఎలా చేయాలండి అనంటే సనుగు కొనకుండా, అదనమాట. ఆతిథ్యం ఎలా చేయాలి? సనుక్కోకూడదు. కొంతమంది బాబోయ్ ఇప్పుడు మన సుజారామ గారు మోదీస్ గారి గురించి అక్క చెప్పారు. మరొక మన సంఘంలో సరిగ్గా చేపలు ఫ్రై చేసి వచ్చి కూడా ఆయన, అందుకే నేను ఇంటికి వెళ్ళండి ఎవరికి. ఎందుకు ఆ మాట ఇప్పటికే నేను బాధిస్తూ ఉంటాను. మా నాన్నగారు అనే మాట ఎవరితో అంటున్నారు? కొడుకుతోటి అంటున్నారు. సరిగ్గా చేపల ఫ్రై చేసినప్పుడు వచ్చేవారండి. ఏమో చేపల ఫ్రై చేస్తున్నావా అని ఇవ్వరండి. వెంటనే 2 రొట్టెలను చేపల ఫ్రై ఇచ్చిందండి. నువ్వు ఇచ్చావు, వచ్చింది ఎందుకు చెప్పుకోవాలి కదా? ఎంత బాధాకరం. ఎంత మందిలో చెప్తున్నావు? కుడి చేతుడు పెట్టింది నేనా ప్రభుదే కోరుతా ఉన్నాడు. రహస్యమందున దేవుడి సేవకులు కదా, సేవకుడికి ఇస్తే సేవకుని ఫలం ఉంది. నువ్వు చెప్పుకుంటాం వల్ల ప్రయోజనం ఏముంది కదండి? గనుక ఆయనకి లేకొచ్చాడా? ఏమంటే ఆయనకి లేదా? అన్నీ ఉన్నాయి. సేవ చేయాలని సేవ చేసేవాడు అంతే. కనుక ఆలోచన చేయండి. ఆతిథ్యము చేయ మరువకుడి. ఆతిథ్యము సనుక్కొని కూడా చేయాలి. కాబట్టి సనుకు కొనకుండా ఎలా చేయాలంట? సరిగ్గానండి, అదే టైంకండి, అదే టైంకి ఎన్నో ఏమో దేవుడు పంపించాడు అంతే అని అనుకుని నువ్వు తినే దాంట్లోనే పెట్టదు నీకు దీవెన కదా. అది మానేసి కొంతమంది సనుక్కుంటా ఉంటారు. పేతురు రాసిన మొదటి పత్రికలో, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి, 4వ అధ్యాయం 9వ వచనం చదువుతామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో సనుగుకొనకుండా ఒకడు ఆతిథ్యం చేయాలి. ఏమండి? ఆతిథ్యం ఎలా చేయాలో చెప్తా ఉన్నాడు. సనుగు కొనకుండా ఒకరికొకడు ఆతిథ్యం చేసుకున్నాడు. ఒకరికొకరు అంటే ఎవరు? ఏదైనా జరిగితేనేనా? ఏదైనా జరిగితే కోట మీదకి పెట్టుకెళ్ళి ఇచ్చేసి వచ్చేసేది ఆతిథ్యమా? సజీవులుగా ఉండగానే కదా, అందరూ బాగుండగానే ఒకరికొకరు, ఒకరింటికి ఒకరు. పరిశుద్ధులు అంటే ఏంటండి? సహోదరులు అంటే ఏంటండి? అన్నీ బాగుండగానే ఒకరింటికి ఒకరు వెళ్ళి ఆతిథ్యాలు అనేది అవసరం.
కనుక ఆతిథ్యము చేయ మరవవద్దు. ఏం జ్ఞాపకం ఉంచుకోవాలి? ఆతిథ్యము చేయటం అనేది మర్చిపోవద్దన్న సంగతిని జ్ఞాపకం ఉంచుకో. సనుక్కుంటా ఇవ్వద్దు. ఆతిథ్యం అనేది కదా, సనుక్కుంటా ఆతిథ్యము చేయకూడదు. ఈ వారంలో సుజారమ్మ గారు గొప్ప ఆతిథ్యం ఇచ్చారు. అంటే ఇది చెప్తాము, ఆవిడ చెప్పుకోకపోయినా చెప్తా ఉన్నాను. ఎందుకు అంటే బొంబాయి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామండి పాస్టర్ గారు, మళ్ళీ ఎప్పుడు వస్తాము ఏంటో, మీరు ఎంతో చేశారు, మీరు ప్రార్థించండి అని చెప్తూ కదా. ఎందుకు చెప్తా ఉన్నారు అంటే దేవుని ఎరిగిన వారు ఏం చేస్తా ఉంటారు అని అంటే ఆతిథ్యం చేస్తారు. మన ఇంటికి వచ్చు పోవచ్చు ఉన్నవాడు భక్తి గల దైవజనుడు. చూడు మీకు గౌరవ అమ్మా అయ్యా వాళ్ళ భర్త దగ్గరికి వెళ్ళి, ఇదిగో మన ఇంటికి వచ్చు పోతా ఉన్నాడు కదా, ఆయన భక్తి గల దైవజనుడు కాబట్టి ఓ గదిద్దామండి. ఆయన బైబిల్ చదువుకుంటాడు కదండి, అందుకని ఒక పేటేద్దామండి. ఆయనకు మనసు వేద్దామండి. అప్పుడప్పుడు ఇలా వెళ్తే అంత వచ్చి పడుకుంటాడండి. మనురాలు ఇస్తున్న ఆతిథ్యం. బైబిల్లో అనేక మంది భక్తులకు, అనేక మంది విశ్వాసులు ఆతిథ్యాలు ఇచ్చారు. మార్తా మరియలు యేసు ప్రభు వారికి అనేక పర్యాయాలు ఆతిథ్యం ఇచ్చారు. ఆయన అక్కడికి వెళ్ళి శాంతిగా ఉండేవాడు, నెమ్మదిగా ఉండేవాడు కదా. ఒక పరిసయుడు యేసు ప్రభు వారికి ఆతిథ్యం ఇచ్చాడు. అప్పుడే వచ్చింది ఆ ఆవిడ, పాపాత్మురాలైన స్త్రీ. అంటే ఆలోచన చేయండి, పేతురుకి కానీ ఈ భక్తులందరికీ కూడా ఆ లూదియా ఆ యొక్క పౌలు గారిని రండి మా ఇంటికి రండి బలవంతం చేసిందంట. అంటే ఆతిథ్యాన్ని ఇచ్చిన వారు వారికి రావలసిన ప్రత్యేక ఫలము దేవుడు ఇస్తాడు కదా. నా దాసులని ఎవరైనా మిమ్మల్ని చేర్చుకుంటే గిన్నెడు నీళ్ళు ఇస్తే వారు తమ ఫలాన్ని పోగొట్టుకోరు, ఎప్పుడు పోగొట్టుకోరు. ఆయన ఫలం ఇచ్చే దేవుడు. ఒక మనిషి చనిపోయినప్పుడు అనిపిస్తారు దేవుడు గుర్తొస్తారు. చూసావా, మురాలవేణి గారి విషయంలో డాక్టర్ అన్నాడు స్పర్శలో, जितना हो सकता है उतना मैं सब कुछ किया था लेकिन क्या करेंगे ऊपर वाला का हाथ नहीं है. వినోద్ అన్నాడు. ఎందుకు చెప్తా ఉన్నానంటే చెయ్యవలసింది వాళ్ళు చేశారు. ప్రాణం ఎవరిదండి కదా, ప్రాణం పోసిన ఆయనే, ప్రాణం తీసిన ఆయనే. గనుక వారు చేయవలసింది చేశారు. వారి జ్ఞానం, వారు చదివిన విద్యను బట్టి ఆ డాక్టర్స్ గా వారు చేయవలసినవి చేశారు. కానీ ప్రాణం దేవుని చేతిలో ఉంది కాబట్టి ఆలోచన చేయండి. దేవుడు పిలుచుకున్నాడు, ఏదేమైనా అది ఆయన చిత్తమై ఉంది, మనం ప్రశ్నించలేము. ఏ సమయంలో పిలుస్తాడో తెలియదు, పిలిచిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళిపోవలసిందే. అయితే విశ్వాసంగా మనము ఒకరికొకరు ఆతిథ్యము చేసే వారముగా ఉండాలి. బైబిల్లో చాలా మంది ఆతిథ్యం చేసిన వారు ఉన్నారు. మరో మేరీ గారు గుర్తొస్తాయండి, కొబ్బరన్నం కూడా మాసం గుర్తొస్తుంది. మంచి స్పెషలిస్ట్ ఆవిడ కొబ్బరన్నం ఉండటంలో. కొబ్బరికాయలు రాలి అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఒక 2 కొబ్బరికాయలు రాలి అంటే వెంటనే ఫోన్ వచ్చేది, పాస్టర్ గారు సాయంత్రం ఇంటికి వచ్చేయండి. ఎందుకు? కారణం లేదు, బర్త్డే కాదు, ఇంకోటి కాదు, వచ్చేయండి. లేదండి జస్ట్ కొంతమంది భోజనాలు వండుకుని కొన్ని పక్కన పెట్టుకుంటారు, కొన్ని పక్కన పెట్టుకుంటారు. ఆవిడ మా ఎదరే ఒకే పాత్ర, ఆ పాత్ర మా ముందే ఉంచి చిన్న పీట ఉంటుంది, ఆ పీట మీద కూర్చొని ఆవిడ వడ్డించేది మేము తింటా ఉండేవాడు. అందరూ కలిసి భోజనం చేసేవాడు. కొన్ని మాటలు కొన్ని మర్చిపోలేదు, కొన్ని కార్యాలు ఎందుకు చెప్తా ఉన్నాడు అంటే ఆతిథ్యం చేయటంలో మురాలవేణి గారు చాలా గ్రేట్ అండి. అక్కడే కూర్చోబెట్టి వెళ్ళిన వెంటనే పిండి వంటలు చేసేదండి. మరి అంత అర్జెంటుగా ఆ బజ్జీలు ఎలా చేసేదో తెలిసేది కాదు. మాకు చాలా తెలుసు, మా పాప తెలుసు. ఎందుకు చెప్తా ఉన్నారంటే కొంతమంది ఉన్నారు సందర్భాన్ని బట్టి చేస్తారు, కానీ సందర్భాన్ని బట్టి కాదు, అది తప్పదు. కానీ మిగిలిన టైంలో కూడా మనం ఏమై ఉండాలి అని అంటే ఆతిథ్యములు చేసే వాళ్ళముగా ఆ సంగతిని మర్చిపోవద్దు అని లేఖనం మాట్లాడుతారు. కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు, మామూలు కాదు. ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం అండి. అంటే అబ్రహాము లోతును గురించి ప్రభు అక్కడ రహస్యంగా చెప్తున్నాడు. కొందరు అన్నాడు, కొందరు ఎరుగకయే
ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనంలో మరియు మందిరం దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారంలో కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను కదా. యెహోవా కనపడ్డాడంటండి. ఎండవేళలో అబ్రహాము గారికి యెహోవా కనపడ్డాడు. యెహోవా కనబడితే అతడు కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండని. యెహోవా అన్నాడు. తర్వాత ముగ్గురు మనుషులు అన్నాడు. అంటే యెహోవా అని పిలవటానికి త్రిత్వంలో ఏకత్వమై ఉన్నారన్న సంగతిని భక్తుడు గుర్తించి యెహోవా అన్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడైనటువంటి ఆ దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు యెహోవా అని ఆ ముగ్గురు మనుషులను చూసి అంటున్నాడు. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదురుపడటకు పరిగెత్తుకుని నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసిని దాటిపోవద్దు. ఏమండి, ఈ ముగ్గురు మనుషులు లేక యెహోవా చెప్పి వెళ్ళారా, చెప్పకుండా వెళ్ళారా? అంతేనండి. కొందరు ఎరుగకయే, మన హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆ మొదటి వచనంలో కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి అన్నాడు. ఎరుగకయే తెలియదు పాపం. ఎండవేళ ఏదో అబ్రహాం గారు అలా కూర్చుని ఉన్నాడు. వాళ్ళంతా ఉన్నారు. ముందు చూశాడు యెహోవా అనుకున్నాడు. తర్వాత ముగ్గురు దేవదూతలు అంటున్నాడు, ముగ్గురు మనుషులు అంటున్నాడు. వాళ్ళంతా ఉంటే నా ప్రభువా, మళ్ళీ అక్కడ ఏకవచనం. ముందు యెహోవా ఏకవచనం, ముగ్గురు మనుషులు బహువచనం కదా. మీరు గమనించండి, అక్కడ రాయబడ్డాయి నా ప్రభువా. ఇప్పుడు నా ప్రభువా అని మాట్లాడుతూ నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నీ దాసుని దాటిపోవద్దయ్యా. మరి ఏం చేయాలి? మా ఇంటికి వచ్చి ఆతిథ్యం తీసుకోవాలి. కొంచెం నీళ్లు పట్టుకొస్తాను కదా. అక్కడ చెప్తా ఉన్నాడండి, నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కొడుకొని చెట్టు కింద అలసలు తెచ్చుకొనుడి, కొంచెం ఆహారం తెచ్చేదను. చాలా ఎంత బాగున్నాయండి మాటలు. బాబా కొంచెం నీళ్ళు వేస్తాను, కాళ్ళు కొడుకోండి. ఎండలు అప్పుడు వస్తున్నారు, ఆ కాళ్ళు చల్లబడతాయి, కొంచెం ఫ్రెష్గా ఉంటాయి. కొంచెం ఆహారం పెడతాను, శుభ్రంగా భోజనం చేయండి. తెలియకనే వెళ్ళారు, తెలిసి వెళ్ళారా? తెలిసి వెళ్ళినప్పుడు అన్ని ప్రిపేర్ చేస్తారు, అది వేరే సంగతి. తెలియకుండా వెళ్ళినప్పుడు అన్ని ఎక్కడ ప్రిపేర్ చేయగలరు? అయినప్పటికీ కూడా అబ్రహాము త్వరగా గుడారంలోకి వెళ్ళాడంట. భార్యతో శారతో చెప్తున్నాడు, ఇదిగో 3 మానికల పిండి. 6వ వచనంలో అబ్రహాము గుడారంలో శారా ఎదుట త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరి అబ్రహాము పశువుల మందకు పరిగెత్తుకొని పోయాడంట. కాబట్టి అక్కడ మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి ఇచ్చి అప్పగించాను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను కదా. త్వరగా అనే మాటలు చాలాసార్లు కనపడతాయి ఇక్కడ. అబ్రహాము ఎంత త్వరగా ఇస్తా ఉన్నాడో కనుక తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయించుండగా వారి వద్ద చెట్టు కింద నిలిచి ఉండేను కదా. సమృద్ధిగా పెట్టాడు. టేబుల్ అంతా వెన్న పెట్టాడు, పాలు పెట్టాడు, దూడ పెట్టాడు, ఎండు అన్ని చక్కగా కొన్ని ఐటమ్స్ అన్ని తయారు చేసి పెట్టించి చక్కగా చెట్టు కింద నిలబడి చూస్తా ఉన్నాడు. వారు భోజనాలు చేశారండి. ఏమండి, వారు భోజనాలు చేశారు. నీ భార్య శారా ఎక్కడా కదా అడుగుతా ఉన్నారు. ఇదిగో మళ్ళా నేను వస్తాను కదా, అప్పుడు నీ కౌగిట్లో పిల్లడు ఉంటాడు. ఫలం ఊరికినే పోయిందా? కదా, ఫలం ఊరికినే పోయిందా అండి? పెట్టిన ఫలము ఊరికినే పోయిందా? వారెవరు? దేవుని యొక్క ప్రతినిధులు, దేవదూతలు. కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి అని చదువుతున్నాం. ప్రక్కన లోతు కూడా ఉన్నాడు. 19వ అధ్యాయం 1వ వచనంలో ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమకు చేరినప్పుడు లోతు సొదొమ గవి యొద్ద కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెలుగుచు కాడు కొనుక్కునుడి. మీరు పెదలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చును. అందుకు వారు అలాగూ కాదు, నడి వీధిలో రాత్రి వెళ్ళవచ్చుదామని చెప్పి అయినా అతను మిక్కిలి బలవంతం చేసినప్పుడు దేవదూతలకు ఆతిథ్యం ఇస్తున్నాము.
దేవదూతలకు ఆతిథ్యం ఇస్తున్నటువంటి అబ్రహాము కొందరు ఎరుగకయ్యే దేవుని దూతలకు కదా ఏం జ్ఞాపకం చేసుకున్నట్టున్నాడు కదా, ఏం నేర్చుకున్నారయ్యా ఈవేళ దేవుని సన్నిధికి వెళ్ళి అంటే, ఒకటి సహోదర ప్రేమను మర్చిపోవద్దు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోమన్నాడు దేవుడు. కాబట్టి సహోదర ప్రేమలో ఎన్ని ఉండాలంట? నిలువరముగా ఉండాలంట. అంటే స్థిరమైన ప్రేమ ఉండాలి. కొంతకాలం కట్టి కొంతకాలం మిట్టి అంటారు కదా, పిల్లలు ఆడుకుంటా కట్టి మిట్టేది అంటారు వీళ్ళు. అలా ఉండకూడదు కదండి. నిలువరముగా ఉండాలి. శాశ్వతమైన ప్రేమ బతికినంత కాలం ఎలా ఉండాలి? ఆ ప్రేమ నిలువరముగా ఉండాలి. ఆ ప్రేమ నిష్కపటంగా ఉండాలి. కాబట్టి ఆ ప్రేమ మిక్కుటమైనదై ఉండాలి. ఆ ప్రేమ అనురాగంతో కూడినదై ఉండాలి. ఐదవది, ఆ ప్రేమ దయతో కూడినదై ఉండాలి. ఆ సంగతి నేర్చుకున్నాం ఈవేళ చర్చికి వెళ్ళి కదా. ఏం నేర్చుకున్నావు? ఇంటికాడ ఉన్న వాళ్ళు అడుగుతారు కదా, వాళ్ళు రాలేరు కాబట్టి డ్యూటీకి వెళ్తారు కాబట్టి వాళ్ళు అడుగుతారు, కానీ ఏం నేర్చుకున్నావు? ఇదిగో ప్రేమ అంటే ఎలా ఉండాలంట. మనకి ఏదైనా కలిగి ఉంటే మన సహోదరులకు లేకపోతే వారికి సహాయం చేయాలంట. ఇది మనం నేర్చుకున్నాం. రెండవది, ఆతిథ్యం ఇవ్వటం మర్చిపోవద్దు. ఏ ఊర్లో ఉన్నా, నువ్వే ఊర్లో ఉన్నా, ఇప్పుడు సుజానం గారు ఊరు వెళ్తానంటున్నారు, ఆ ఊర్లో ఒక దైవజనుడు ఉంటాడు కదా. ఏ ఊరు వెళ్ళినా ఎక్కడున్నా ఏదో సంఘానికి వెళ్ళాలి కనుక అక్కడ ఒక దైవజనుడిని దేవుడు పెడతాడు కదా. ఆ దైవజనునికి మనం ఆతిథ్యం ఇచ్చే వాళ్ళంగా ఉండాలి. దైవజనుడు ఎలాంటి వాడు మనం తెలుసుకోవాలి. దైవజనుడు ఎలాంటి వాడు అనేది కదా, మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నవాడు. ఆ సంగతిని మనం గుర్తు. అందరూ దైవజనులు కాదు. ఈవేళ అందరూ కూడా ఎలా ఉన్నారు అంటే రకరకాలుగా ఉన్నారు. పేరుకు దైవజనులే కానీ క్రియలు మాత్రం మృతం. మనం చూడాలి వాళ్ళు ఏంటి, వాళ్ళ వైఖరి ఏంటి, వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది, అవి తెలియకుండా చేర్చుకుంటే నష్టపోతాం. మేము అలాగే ఒకటి నేర్చుకున్నాం దైవజనులే. మా పాస్టర్ గారు రింగట్టుకు ఏమండి ఎంత వెతికినా దొరకల. ఆలోచన చేయండి. దైవజనుడు అందరూ దైవజనుడు కాదు. దైవజనుడు అనేవాడు ఇల్లు ఎలాంటిది, వాడు భార్య బిడ్డలు ఎలాంటి వారు, ఆయన సంఘం ఎలాంటిది, ఇవన్నీ చూడాలి. సంఘం ఉందా, భార్య బిడ్డలు ఉన్నారా? అంతేగాని దారిపోయిన వచ్చిన వాళ్ళ చేర్చేసుకుని లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కనుక గమనించాలి. దైవజనుని గుర్తుపట్టండి. మంచి దైవజనుడు. దానికి ఎందుకు ఆ మాట రాయబడ్డది కదా. ఆ శునోమి కొనురాలు అంటుంది, మన ఇంటికి వచ్చి చూపవచ్చున్నవాడు ఎలాంటి వాడు? అది భక్తిగల దైవజనుడు. ఆ మాట మన కొరకే రాయబడ్డారు. ఎందుకు అంటే మనం కూడా తెలుసుకోవాలి. అవడబడతాన్ని చేర్చేసుకుని తర్వాత లాస్ అయిపోయి ఏడ్చే కంటే మనం ఏం చేయాలి అని అంటే పిల్లరా, మనము వాళ్ళు ఎలాంటి వారన్న సంగతిని మనం గుర్తెరగాలి కదా. ఎలాంటి వారన్న సంగతిని మనం గుర్తెరిగి ఆతిథ్యాలు ఇచ్చే వాళ్ళంగా ఉండాలి. మూడవది ఏమంటా ఉన్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో, వారితో కూడా బంధింపబడినట్లు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమంటే మూడో మాట ఏంటి అంటే బంధకాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఒకటి సహోదర ప్రేమ జ్ఞాపకం చేసుకోండి. రెండవది ఆతిథ్యం ఇచ్చుట జ్ఞాపకం ఉంచుకోండి. మూడవది బంధకాల్లో ఉంటారు కొంతమంది. కష్టాల్లో, బంధకాలు అంటే ఏంటి? కష్టాల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో కదా. ఆర్థిక ఇబ్బందుల్లో కొన్నిసార్లు వాళ్ళ పరిస్థితి మనం చూచి కూడా కదా, చూచి కూడా కొంతమంది నా దగ్గర ఏమీ లేదండి, ఎలాగంటే అలాగనో. బంధకాల్లో ఉన్న వారిని మనం ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకోవాలి. కిందకు వస్తే కష్టంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని అన్న. బంధకాల్లో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసులైన వారు బంధకాల్లో ఉన్న వారిని ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. అంటే వారికి మేలు చేయాలి. బంధకాల్లో ఉన్న వారికి ఏం చేయాలి అంటే మేలు చేయాలి. సామెతలు 3:27లో మేలు చేయుట నీ చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి ఇవ్వకుండా వెనుతీయవద్దు. సామెతలు 3:27లో దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు.
మేలు చేయట నీ చేతనైనప్పుడు దాని కదా పొందదగిన వారికి నువ్వు మేలు చేయగలవు, అది నీ చేతనవును. దాని పొందదగిన వారికి చెయ్యకుండా విడితీయొద్దు. మేలు చేయగలవా? ఎలా చేయగలవు? ఫైనాన్షియల్ గా చేయగలవా? ఓకే, ఫైనాన్షియల్ గా చేయి. ఇదిగమ్మా నా దగ్గర ఎంత ఉంది తీసుకో, నీ ఆపదలో అడ్డుపడుతుంది అని చెప్పు. ఫైనాన్షియల్ గా నువ్వు మేలు చేయి కదా. ఇంకా మేలు చేయాలని అనుకుంటున్నావా? శారీర సంబంధంగా ఫిజికల్ గా చేయొచ్చు. వాడి భోజనాలు పట్టుకెళ్ళటం, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళటం, ఏదో పరిచర్య ఏదో విధంగా కదా వాళ్ళకి మేలు చేయి. మూడవది, ఏమీ చేయలేవా? ప్రార్థన చేస్తానండి కదా. ఆధ్యాత్మికమైన మేలైనా చెయ్యి, శారీర సంబంధమైన మేలైనా చెయ్యి, ఆర్థిక సంబంధమైన మేలైనా. ఎందుకు? మన విశ్వాసులం కనుక దానికి ఒకానొక దినాల ఏముంది అని అంటే ఫలం ఉంది కదా. మేలు చేసేవాళ్ళంగా ఉండాలి. మేలు చేయటాన్ని చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయవద్దు. కారణం, మేలు చేయువాడు. యోహాను 3వ పత్రికలో 11వ వచనం అండి. యోహాను 3వ పత్రిక. ప్రియుడా, చెడ్డ కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయవాడు దేవుని సంబంధి. మేలు చేయవాడు దేవుని సంబంధి కదా. ఎందుకు మేలు చేయాలండి? మనం దేవుని సంబంధం కదా. దేవుని సంబంధము కనుక మనం ఏం చెయ్యాలి అంటే మేలు చేయాలి. మన కష్టంలో ఉన్నా ఎదుటి వారికి మనం ఏం చెయ్యాలి? మేలు చేయాలి. ఇబ్బందిలో ఉన్నా, లేవలేని స్థితిలో ఉన్నా నువ్వేం చేయాలి? ఒక క్రైస్తవుడుగా కదా, ఒక రక్షింపబడిన విశ్వాసిగా నువ్వు మేలు చేయాలి. ఈ 19 సంవత్సరాల 2003 నుంచి నేను సేవ చేస్తా ఉన్నాను. ఎంతో మందికి మేలు చేశాం. ఎందుకు చెప్తా ఉన్నామంటే మన దేవుడు మనం ప్రేమించాడు, ప్రేరేపిస్తున్నా ఉన్నాడు కనుక, వాక్యం ఎరిగిన వాళ్ళం కనుక మనం ఏం చేస్తా ఉన్నాము అంటే మేలు చేసేవాళ్ళం కాదు. ఇబ్బందులో ఉన్నారా? కరోనా కాలంలో అనేక మంది ఇబ్బందుల్లో ఉన్నారు. పక్క వాళ్ళు వచ్చి ఫాదర్ 100 रुपये అయితే దూరం घर पे कुछ नहीं बनाया. ఎందుకు వాళ్ళ ఆటోలు గిటోలు నడుపుకుంటూ చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు ఉన్నారు పక్కన. మా పాస్టర్ గారు నేను ఆలోచన చేశాను, ఏంటి పోతలే ఒక 20,000 30,000 పోతాయి వాళ్ళందరికీ, ఇంచుమించు 30 మందికి బియ్యాలు ఏమండి, ఆ కందిపప్పు, ఆ ఉల్లిపాయలు, ఆ నూనె, ఆ బంగాళాదుంపలు, బేయగలుగా ఏది అంటారు కదా, అన్ని పట్టుకొచ్చి ఒక్కొక్కరు పిలిచిస్తే ఏమండి దండాలు పెట్టారు. ఎందుకు చెప్తా ఉన్నాము అంటే మనం మేలు చేసే వాళ్ళం కావాలి. అదే సమయంలో పాస్టర్ గారు 2,000 రూపాయలు ఉన్నాయండి. ఎంతో మంది అడిగిన వాళ్ళు 5,000 అండి అవసరం అండి, వాడు జీతం ఇస్తాడనుకున్నాను, ఇవ్వలేదండి కదా. ఎంతమందికి ఇచ్చామో ఎందుకు చెప్తా ఉన్నానంటే మనము మేలు చేయాలి. మేలు చేయవాడు దేవుని యొక్క సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచిన వాడు రాయబడ్డది 11వ వచనంలో, ఒకే అధ్యాయము కానీ 11వ వచనంలో మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూసిన వాడు. మనం మేలే చేయ వాళ్ళు ఏం మేలండి పాస్టర్ గారు, ఎంత మేలు చేశానో వాడు కృతజ్ఞత లేదు అనేవాడు కూడా ఉన్నారు. కృతజ్ఞత లేకపోయినా అందరికీ కృతజ్ఞత ఉండదు. 10 మంది శుద్ధులైన కారా, ఒక్కడే వచ్చావేంటి? మిగిలిన 90 ప్రభు అడుగుతున్నాడు. ప్రభుకే దిక్కులేదు, ఇంక మనకెక్కడ వస్తుంది కదా. మన పట్ల కూడా కృతజ్ఞత కలిగిన వారు ఎవరు ఉంటారు? దావీదు అందుకే అంటున్నాడు 109వ కీర్తన 5వ వచనం చదువుదామండి. దావీదు కూడా మేలు చేసి ఒక మాట అంటున్నాడు. ఏమంటా ఉన్నాడు? 109వ కీర్తన 5వ వచనం, నేను చేసిన మేలులకు ప్రతిగా కీడు చేయుచున్నారు. ఏమండి? నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచున్నారు. మనం ప్రేమిస్తాం, దేవుని వాక్యం చూసి హృదయపూర్వకంగానే ప్రేమిస్తాం, వారికి ఏ కీడు చేయము. కానీ వాళ్ళు ఏం చేస్తారు? కీడు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? ద్వేషం ఉంచుకుంటారు. మనం అంటే ఈర్ష, పగ, ద్వేషం, అసూయ అన్ని వాళ్ళలో ఉంటాయి. అయినా మనం ఏం చేయాలి? ఎందుకండి అని అనుకుంటున్నారా? పేతురు రాసిన మొదటి పత్రిక చదువుదాం, 2వ అధ్యాయం.
పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూడమ్మా. ఎందుకు మేలు చేయాలో చెప్తా ఉన్నాడు. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి కలదు? ఏమండి, తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీకు ఏం ప్రయోజనం అయ్యా అంటే, ఏదైనా తప్పు చేసినప్పుడు వాళ్ళు పడతారు కదా, దానివల్ల ప్రయోజనం ఏంటి? నువ్వు తప్పు చేసావు కాబట్టి పడతావు. కానీ చదవండి, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల హితమగును కదా. అది దేవునికి ఏమవుతుందండి? హితమగును. మనము మేలు చేసాం, వాళ్ళు మనకు కీడు చేస్తున్నారు. మనం మేలు చేసాం, వాళ్ళు మన మీద ద్వేషం పెంచుకుంటున్నారు. అయితే అది దేవునికి హితమంట కదా. అది ఎవరికి హితం? మనము సహించిన ఎడల అది దేవునికి హితము. ఎందుకు మీరు పిలువబడ్డారు కదా? ఎందుకు పిలువబడ్డామండి? ఎందుకు మేలు చేస్తున్నామండి? ఎందుకైనా అలాగే తలొస్తున్నామండి కదా. ఎంతమందికి మన అవసరంలో వాళ్ళ అవసరంలో మనం అడ్డుపడతా ఉన్నాము. అయితే అది మర్చిపోతాం. కృతజ్ఞత లేని వారు అంటారు కదా, వాళ్ళు మర్చిపోయి మన మీద కీడు చేస్తా ఉంటారు, మనకి ద్రోహం చేస్తూ ఉంటారు, మన మీద ఈర్ష, మన మీద ద్వేషం పెంచుకుంటా ఉంటారు, మన మీద అసూయ పెంచుకుంటా ఉంటారు. వాళ్ళు పెంచుకోకపోయినా కర్మ అనుకుని విడిచిపెట్టండి. మనము మేలు చేస్తే దేవునికి అది హితము అంటే ఇష్టం. మనము మేలు చేసి కీడు అనుభవిస్తే మనకేంటి? దేవునికి ఏంటంట? ఇష్టమంట. మనము మేలు చేస్తాం, వాళ్ళు మనకు కీడు చేస్తారు, అది దేవునికి హితమగును కదా. అందుకే మీరు పిలవబడ్డారు. ఎందుకు పిలవబడ్డామండి? మేలు చేయడానికి పిలవబడ్డాం, అంటే సహాయం చేయడానికి పిలవబడ్డాం. అది ఎవరికి సహాయం చేయాలి కదా? సహాయం చేయాలి, మంచిది. ఎవరికి చేయాలి? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం అండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదువుదామండి. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది కదా. ఎవరు చేయాలంట? అందరికీ సహాయం చేయాలి. ఎందుకు? దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అన్యజనులకును దేవుడే అని రోమీయులకు పత్రికలో మనం చదువుతూ ఉంటాం. 3వ అధ్యాయం 9వ వచనంలో 3:29 అనుకుంటా. అక్కడ మనం చదువుతూ ఉంటాం, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాదా? అవును, అన్యజనులకును దేవుడే అనే మాట మనకు అక్కడ కనపడతా ఉంటుంది. కాబట్టి విశ్వాసముగా చూడండి, రోమా 3:29 135వ పేజీ. అక్కడ అంటున్నాడు, దేవుడు యూదులకు మాత్రం అంతకుముందు అంటున్నాడు, దేవుడు కదండి, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకు దేవుడే. చాలండి. ఇప్పుడు మనం అందరికీ మేలు చేయాలన్నాడు కదా. ఇప్పుడు వచ్చేయండి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలోకి వచ్చేయండి. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను కదా, అందరి ఎడల చేయాలి. ఏంటది? మేలు, ఉపకారం, సహాయం. ఇవి అందరి ఎడల చేయాలి. ఎందుకు? అన్యజనులకు కూడా ఆయనే దేవుడు కాబట్టి అన్యజనులకు చేయాలి సహాయం. అదే సమయంలో విశేషముగా కదా, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. ఎవరు చేయాలంట? విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. ఎవరికి మేలండి? అందరికీ మేలు చేయాలి. సెల్ఫిష్ గా ఉండకూడదు, అందరికీ మేలు చేయాలి. అదే సమయంలో విశ్వాస గృహములకు మరి విశేషముగా, ఎస్పెషల్లీ మరి విశేషముగా విశ్వాసులని తెలిసిందా వాళ్ళ గృహాలకి మనం ఏం చేయాలి? మేలు చేయాలి. మేలు చేస్తే ఇంట్లో అవ్వండి అని అనుకుంటున్నారా? మేలు ఎందుకు చేయాలండి అని అనుకుంటున్నారా? పైన 9వ వచనం చదివితే మేలు చేయుట యందు విసుగక యుందము, మనము
అలయక మేలు చేసినవేమి తగిన కాలమందు పంట కోదుము కదా. మేలు చేయటంలో విసుగవద్దు, అలసిపోవద్దు. తగిన కాలమందు ఫలం ఉంది, తగిన కాలమందు పంట ఉంది. పంట కోస్తాం, ఫలాలు కోస్తాం, దీవించబడతాం. దాని అర్థం ఏంటి అని అంటే ఒకనొక టైం వస్తుంది. ఆ టైంలో నువ్వేమవుతావు? దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. మేలు చేశానండి పడ్డవాడు ఇప్పుడు అంటారు కదా. అంటే మేలు చేసిన నీ మేలు ఎక్కడికి పోదండి. దేవుడు ఒకనొక దినాన్ని నీకు హెచ్చిస్తాడు. తగిన కాలమందు నీవు పంట కోస్తావు. మేలు చేయటం వలన కలిగే లాభం నెంబర్ 1, తగిన కాలమందు నువ్వు పంట కోస్తావు. రెండవది అంటే ఇహలోకంలో ఉన్నప్పుడు తగిన కాలమందు దేవుడు నిన్ను దీవిస్తాడు. మా నాన్నగారు ఎంతమందికి మేలు చేశాడు, నేను దీవించబడ్డాను. చెప్తున్నా లేదు కదా, నేను ఎంతమందికి మేలు చేస్తా ఉన్నాను, నా బిడ్డలు దీవించబడతాను. ఎందుకు చెప్తా ఉన్నా? అదొక ధైర్యం. నీతిమంతుల బిడ్డలు భిక్షం ఎత్తారండి, నేను చూడలేదన్నాడు. ఎందుకు? వాళ్ళు ఎంతమందికి మేలు చేస్తారు, నీతిమంతులు కదా. అనీతిమంతులు అయితే మేలు చేసి కీడే చేస్తారు, కానీ నీతిమంతులు ఏం చేస్తారంటే మేలు చేస్తారు. నేను కదా గమనించాలి. మొట్టమొదటి మేలు ఏంటి అంటే మేలు చేయడం వల్ల కలిగే లాభం ఏంటి అని అంటే తగిన కాలమందు మీరు పంట కోస్తారు. రెండో మేలు ఏంటండి? యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం చదువుతాం. యోహాను సువార్తలో 5వ అధ్యాయము 29వ వచనం అండి. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చెదరు. ఎక్కడికి వస్తారంట? ఒక రోజు ఉంది, సమాధులు తెరవబడతాయి. చదువుకుంటున్నాం ఆయన వచ్చినప్పుడు కదా. అందులో సమాధులు తెరవబడతాయి, అందరూ బయటకు వస్తారు. మేలు చేసిన వారు ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్తారంట? జీవ పునరుద్ధానం. కీడు చేసిన వారు తీర్పులోకి వస్తారు, తీర్పులోకి వస్తారు. మనం మేలు చేస్తే 2 చక్కని లాభాలు ఉన్నాయి. నెంబర్ 1, తగిన కాలమందు నీకు దేవుడు పంటిస్తాడు. నువ్వు పంట పోయి పడతావు. ఎందుకు పనికిరాడు అండి, ఎలాగైపోడు చూడండి అంటారు కదా. అంటే తగిన కాలమందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు మేలు చేయటం వలన. రెండవది, మేలు చేయటం వలన నీవు చనిపోయిన తర్వాత ఆయన ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ ఆయన వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి. అందులో మేలు చేసిన వారు లేస్తారు, కీడు చేసిన వారు లేస్తారు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం ఉంది. ఆ రోజు నీకు ఫలం ఉంది, ఇహలోకములో ఫలం ఉంది. రేపు చనిపోయిన తర్వాత కూడా మరలా కూడా నువ్వు లేస్తావు. అప్పుడు నీకేముందంటే మేలు అనే ఫలము. మేలు ద్వారా జీవ 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 పునరుద్ధానము. మేలు చేసిన వారికి జీవ పునరుద్ధానం ఉంది, కీడు చేసిన వారికి. యేసు ప్రభు మనం ఎవరిని బట్టి మేలు చేయాలండి అని అంటే యేసు ప్రభువుని బట్టి మనము. యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు మేలు చేసేవాడు. ఏం చేసేవాడు కదా? అపోస్తల కార్యగ్రంథం 10వ అధ్యాయం 38వ వచనం చదువుతాం. అపోస్తల కార్యగ్రంథంలో 10వ అధ్యాయం 38వ వచనం చూడండి. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో శక్తితోనూ అభిషేకించెను. అభిషేకించున్నదియే దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు ఆయన మేలు చేయొచ్చు. గమనిస్తున్నారా? ఆయన మేలు చేశాడు కనుక మనం కూడా మేలు చేయాలి. ఆయన పిల్లలు కదండి. ఎందరైతే ఆయన అంగీకరిస్తారో వారందరికీ దేవుని కుమారులు కుమార్తెలు అనడానికి ఆయన అధికారం ఇచ్చాడు కదా. ఆయన పిల్లలమే కదా. ఆయన మేలు చేయుటూ ఆయన ఏం చేసేవాడు? ఈ లోకంలో ఉన్నప్పుడు మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడిన వారిని విడిపించేవాడు. అలా అనేక మందిని స్వస్థపరచుచు సంచరించుచుండెను కదా. ఆయన మేలు చేశాడు, మనము కూడా మేలు చేసేవాడు. మేలు చేస్తామా? ఫలం ఉంది.
మేలు చేస్తామా అది మర్చిపోవటానికి దేవుడు అన్యాయస్తుడైన దేవుడు. హెబ్రీ 6:10. హెబ్రీ 6:10. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనములో ఒక మాట ప్రభువు చక్కగా మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. చెప్తా ఉన్నాడు కదండి, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎప్పుడు మీరు చేసిన పరిచర్యను మర్చిపోవటానికి, పరిశుద్ధులైనటువంటి వారికి ఉపచారం కదా, దేవుడు పరిశుద్ధులైన వారికి మీరు ఉపచారం చేస్తున్నారు కదా, దైవజనులైన వారికి మీరు ఉపచారం చేస్తున్నారు కదా కదా అలాంటి వారికి మీరు ఉపచారం చేస్తూ ఉండగా మీరు చేసిన ఉపచారమును మర్చిపోవటానికి ఆయన అన్యాయస్తుడైన దేవుడు. ఒకరోజు ఫలం ఇస్తాడు, ఒకరోజు నేను గొప్పవాడిగా చేస్తాడు, ఒకరోజు నిన్ను దీవిస్తాడు, ఒకరోజు నిన్ను ఆశీర్వదిస్తాడు ఈ లోకంలో ఉన్నది. అదే సమయంలో ఒకరోజు మనం చనిపోయిన తర్వాత ఆయన రాకడలో సమాధులు తెరవబడతాయి. మేలు చేసిన వాళ్ళమైతే జీవ పునరుద్ధానం ఉంది, కీడు చేసిన వాళ్ళమైతే తీర్పు పునరుద్ధానం ఉంది అన్న సంగతిని గుర్తెరిగి దేవునికి భయపడి మేలు చేసే వాళ్ళంగా ఉండాలి కదా. దేవునికి భయపడి బంధకాల్లో ఉన్న వారిని ఒకరోజు వస్తుందండి, వచ్చినప్పుడు ఆయన అడుగుతారు, అబ్బాయి నీకెంత ఇచ్చాను, నువ్వేం చేశావు, నా 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 అంటా ఉన్నావు తప్ప నేను ఆకలి కొంటిని కదా, నువ్వు నాకు భోజనం పెట్టావా, నేను వస్త్రహీనుడిగా దిగంబరిగా ఉంటిని, వస్త్రాలు ఇచ్చావా, నేను దాహము వంటిని, నువ్వు నాకు దాహం తీర్చావా కదా. ఒకరోజు తన కుడి వైపున ఉన్న వారితో చెప్తాడంట, ఇదిగో ఇదిగో మీరు పెట్టారయ్యా. ఎడమవారి వైపున ఉన్న వారితో చెప్తాడు, మీరు పెట్టలేదయ్యా, ఇదిగో మీరు పెట్టారు కాబట్టి మీకు ఇదిగో పరలోకం స్వతంత్రించు, ఇదిగో మీరు పెట్టలేదు కాబట్టి నిత్య అగ్నిలోనికి వెళ్ళండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో 34వ వచనం చదువుతామండి. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యము స్వతంత్రించుకొనుడి. కుడి వైపున కొందరు, ఎడమ వైపున కొందరు ఉంటారంటే ఒక రోజు రానయ్యింది ఆ తీర్పు తీసినప్పుడు. ఇదిగో కుడి వైపున గొర్రెలు ఉన్నాయంట, ఎడమ వైపున మేకలు ఉన్నాయంట. రాజు గారు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారైన రాజులకు రాజు. రాజు గారు అంటాడంట, ఇదిగో నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, కుడి వైపున ఉన్న వారిని పిలిచి, ఇదిగో నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి రండి అని కుడి చేతిలో కుడి వైపున ఉన్న వారితో చెబుతారు. అని ఇదిగో నేను ఆకలి కొట్టిని, మీరు నాకు భోజనం పెట్టారు, దప్పికొంటిని, నాకు దాహం తీర్చారు, పరదేశినై ఉంటేనే చేర్చుకున్నారు, దిగంబరునై ఉంటేనే బట్టలు ఇచ్చారు, రోగినై ఉంటేనే నన్ను చూడవచ్చారు, చెరసాలలో ఉన్నాను కదండి. ఆ రోజు చెప్తాడు, ఇదిగో నేను జైల్లో ఉన్నానయ్యా, నన్ను చూడటానికి వచ్చారు, రోగినై ఉన్నాను, నన్ను చూడటానికి వచ్చారు, వస్త్రాలు లేవు, వస్త్రాలు ఇచ్చారు, భోజనం లేదు, భోజనం పెట్టారు, దాహం ఆ దాహం తీర్చారు కదా. కుడి వైపున ఉన్నవారు, అదే ప్రభువా నువ్వేంటి బట్టలు లేకుండా ఉండటమేంటి, దిగంబరుడుగా ఉండటమేంటి, నువ్వేంటి ఆకలి వండు, నువ్వేంటి దాహం వండు, నువ్వేంటి చెరసాల ఉండటమేంటి, నువ్వేంటి 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 అని అంటా ఉంటే ఆయన వస్తున్న జవాబు చూడండి. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొన్నావు, ఎప్పుడు నువ్వు ఆకలి కొంటే మేము ఆహారం ఇచ్చాం, ఎప్పుడు నువ్వు దప్పికొంటే మేము దాహం తీర్చాం, ఎప్పుడు పరదేశంలో ఉండుట చూసి నిన్ను చేర్చుకుంటుమే, దిగంబరువై ఉండుట చూసి బలమిచ్చితిమే, ఎప్పుడు రోగివై ఉండుటైనను చూసి నీ అంతకు వచ్చితిమని ఆయన అన్నారంటే. అలా అంటారంట. అప్పుడు ఆయన అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి
మీరు ఒకరికి చేశారు కాబట్టి నాకు చేసి చెప్తున్నానని వారితో నేను కదా. ఇప్పుడు వైపు ఉన్నప్పుడు అంటారు, ప్రభా ఎప్పుడు ఆకలి ఉన్నావు, ప్రభా ఎప్పుడు దాహం ఉన్నావు, ప్రభా ఎప్పుడు దిగంబరిగా ఉన్నావు, ప్రభా ఎప్పుడు చెరసాల్లో ఉన్నావు, ప్రభా ఎప్పుడు లోతు అయి ఉన్నావు, ఎప్పుడు ఇచ్చాం, ఎప్పుడు చుట్టాకు వచ్చాం అని అంటుంటే ప్రభు అంటున్నాడు, ఇదిగో మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికి మీరు చేశారు కదా, అది నాకు చేసినట్లే. అంటే నా దాసులైన వారికి మీరు చేశారు కాబట్టి, నా పరిచారులకు మీరు చేశారు కాబట్టి, అది నాకును చేసినట్లే. కాబట్టి నా తండ్రి చేత ఆశీర్వాదింపబడిన వాళ్ళ రండి రండి రండి, మీరు వచ్చి ఈ యొక్క పరలోకం అనేటువంటి ఈ రాజ్యాన్ని మీరు ఏం చేయాలి, స్వాతంత్రించుకోండి. వాళ్ళు చక్కగా ఉంటే ఇంకో గొప్ప ఉందండి. 47వ వచనం చూడమ్మా. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి శపింపబడిన వారులారా, ఎడమ వైపున కొందరు ఉన్నారు, వాళ్ళని చూచి శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వాడి దోతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. కదండి, మీరెక్కడ పోవాలి, నిత్యాగ్నిలో. ఎందుకు? ఇదిగో నా ఆకలి అన్నాను మీరు పెట్టలేదు, నేను దాహం అన్నాను మీరు ఇవ్వలేదు కదా, నీళ్ళు ఇవ్వలేదు, నేను దిగంబరిగా ఉన్నాను వస్త్రాలు ఇవ్వలేదు, నేను రోగినై ఉన్నాను మీరు చూడటానికి రాలేదు, నేను చెరసాలలో ఉన్నాను మీరు చూడటానికి రాలేదు. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అంటే మీరు నిత్యాగ్నికి కనుక వీళ్ళ ఆలోచన చేయండి. ఒక రోజు రానయ్యి ఉన్నది, మనం ఎవరికైనా ఆతిథ్యం ఇస్తున్నాం, ఎవరినన్నా ప్రేమిస్తున్నామండి, ఎవరిని బట్టి ప్రేమిస్తున్నామండి, దేవుని బట్టి మనం ప్రేమిస్తున్నాం. వాళ్ళు కృతజ్ఞత కలిగి ఉన్నా లేకపోయినా మనం ఏం చేయాలి అంటే, పోన్లే దేవుడు ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు కదా. ఆయన మనకు ఒకనొక దినాన్న ప్రతిఫలముగా పంటకు సమకూరుస్తాడు, అంటే దీవిస్తాడు. ఒకనొక దినాన్న మనము జీవ పునరుద్ధానానికి వెళ్ళటానికి ద్వారాన్ని తెరుస్తాడండి. కాబట్టి మనము మేలు చేసే వాళ్ళంగా ఉంటాం. నేను బంధకములలో, చెరసాలంటే బంధకములో, మన మూలపాఠం ఏంటంటే బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. హెబ్రీ 13లో 3వ వచనంలో బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. యేసుప్రభు వారు అంటున్నాడు, ఇదిగో నేను చెరసాలలో ఉంటిని కదా, మీరు చూడటానికి రాలేదు, మీరు చెరసాలలో ఉంటేనే నేను మీరు చూడటానికి వచ్చారు. కుడివైపున ఉన్న వారితో అంటున్నారు మీరు చూడటానికి వచ్చారు, ఎడమవైపున ఉన్న వారితో అంటున్నారు మీరు చూడటానికి రాలేదు కదా. కనుక ఒక రోజు రానయ్యి ఉంది. కాబట్టి ప్రియులారా ఆలోచన చేయండి, విశ్వాసమైనటువంటి మనము ఎలా ఉండాలో చెప్తా ఉన్నాడు. మనం ఆతిథ్యాలు ఇచ్చేవాళ్ళం, మేలు చేసే వాళ్ళంగా ఉండాలి. ఎదుట వానికి మనం ఏం చేయాలి, మేలుగా ఉండాలి. రక్షించబడిపోయాం, సెల్ఫిష్ గా ఉండాలి అనే బుద్ధి మనకు ఉండకూడదండి కదా. విశ్వాసం అంటే సెల్ఫిష్ కాదు, అందరితో చక్కగా కలిసి ఐక్యత, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు. కొంతమందికి ఉండదు, సెల్ఫ్ గా ఉంటారు, నేను నా పిల్లలు, నేను 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 కాదు కాదు, అందరితో కలిసి కదా. విశ్వాసముగా అందరితో కలిసి చక్కగా ఉండాలి, దేవుని యొక్క ఉద్దేశం. విశ్వాసముగా మేలు చేసే వాళ్ళంగా ఉండాలి కదా. రక్షించబడ్డ అనేక మంది బైబిల్లో ఉన్నారు. ఒక ఆయన గురించి చెప్తా ఉన్నారు, యోబు భక్తుడు అంటాడు చూడండి, యోబు గ్రంథం 29వ అధ్యాయం, యోబు 29వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథంలో 12వ వచనం చదవండి. ఏలయనగా మర్రపెట్టిన దీనులకు, దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని కదా. యోబు ఎలాంటి వాడు అంటే మొదటి వచనంలోనే యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనం విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు. అంటే రక్షింపబడిన అనుభవము గలవాని యొక్క సాక్ష్యం. ఎవరి సాక్ష్యం అంటే ఇది? రక్షింపబడిన అనుభవం కలిగిన వాని యొక్క సాక్ష్యం. నేను దిక్కులేని వారిని విడిపించి తిని, నేను తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని విడిపించి. 3 మాటలు చెప్తా ఉన్నాడు. దిక్కు లేని వాళ్ళకి మనం ఏమై ఉండాలి, సహాయంగా ఉండాలి. తండ్రి లేని వారికి మనం ఏమై ఉండాలి, సహాయముగా ఉండాలి. సహాయకులు లేని వారికి మనం ఏమై ఉండాలి అని క్రైస్తవుడు అంటే
కదా. మనం ఎలా ఉండాలో చెప్తా ఉన్నాడు. దిక్కు లేని వారి మర్ర, వాళ్ళు వచ్చి అడుగుతున్నప్పుడు, ఏదైనా అడుగుతున్నప్పుడు కాదని అనలేదు, నేను విడిపించాను వాళ్ళు. వాళ్ళ సమస్యల్లో నుండి నేను వారిని విడిపించాను కదా. ఆర్థికంగా లేక ఏ విధముగా వారు వచ్చి అడిగారో వారి మరణ విన్నాను, వారిని విడిపించాను. కనుక విశ్వాసమైన మనము సమస్యలలో ఉన్న వారిని విడిపించాలి కదా. అప్పుడే విశ్వాసవి, అప్పుడే రక్షించబడిన అనుభవం కలిగిన దానము లేక అనుభవం కలిగిన వాడవు. నాకు ఎందుకు అలాగైనా తెలిసినా తెలియనట్టు ఉంటే మాత్రం విశ్వాసవి కాదు. బాబాయ్ అక్కడికి వెళ్తే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందేమో ఎందుకులే అనుకునేవాడు ఉంటే అది విశ్వాసక లక్షణము కాదు కదండి. మాము అక్కడికి వెళ్తే ఈ రోజు డిమాండ్ కలిసి ఉంటుందేమో అది విశ్వాస లక్షణము కాదు. విశ్వాసముగా మనం నేర్చుకోవాల్సిన పాఠాలండి. దేవుడు మనకు ఒక కాలేజ్ లాగా ఏర్పాటు చేసి, ఒక స్కూల్ లాగా ఏర్పాటు చేసి నేర్పిస్తా ఉన్నాడు. నేర్చుకోవాలి మనం. తెలియదండి అంటానికి వీల్లేదు. చాలా మాటలు చెప్తా ఉంటాను నేను కదా. చాలా మాటలు గట్లగా చెప్తా ఉంటాం. వినాలి, విని విడిచిపెట్టకూడదు, కానీ విని చేపట్టి కదా ఆ కార్యాలు చేసినట్లయితే దేవుని ద్వారా ఒకనొక దినాలను ఫలం పొందుతావు, మేలు పొందుతావు, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నీతోనే అయిపోదు, నీ పిల్లలు దీవించబడతారు, వాళ్ళు ఆశీర్వదించబడతారు, అనేక విధాలుగా వర్ధిల్లుతారండి. ఇక్కడ యోబు మాట్లాడుతూ ఉన్నాడు. రక్షింపబడిన యోబు, న్యాయవంతుడైన యోబు, యథార్థవంతుడైన యోబు, చెడుతనమును విశ్వసించిన యోబు, దేవుని యందు భయభక్తులు కలిగిన యోబు మాట్లాడుతాడు. నేను ఎలా ఉండేవాడో తెలుసా అంటున్నాడు. నేను ఎలా ఉండేవాడో తెలుసా, నేను ఇదిగో దీనులు, మరణ పెట్టిన దీనులను విడిపించేవాడిని, తండ్రి లేని వారిని విడిపించేవాడిని, సహాయం లేని వారిని నేను విడిపించేవాడిని, నశించుటకు సిద్ధమై ఉన్న వారిని కదా. ఈ విధంగా నశించుటకు సిద్ధమైన వారి దీవెన. ఇప్పుడు వాళ్ళు విడిపించబడిన తర్వాత ఏం చేస్తారు? అంతే కదా. వాళ్ళు మనం ఏదో హెల్ప్ చేసామండి, వారు ఆ హెల్ప్ పొందుకొని ఆ సమస్య నుంచి విడిపించబడ్డారు. వాళ్ళు మనం దీవిస్తారా చెప్పిస్తారా? ఆ దీవిస్తారు. అదే అంటున్నాడు ఇక్కడ. వారి దీవెన నా మీదకి వస్తా ఉన్నది అని మాట్లాడుతూ విధవరాండ్రు హృదయమును సంతోషపెట్టింది. విధవరాండ్రు ఉంటారు కదా, వాళ్ళని నేను సంతోషపెట్టాను. విధవరాండ్రులు ఎవరు లెక్క చేస్తారండి? ఎవరు లెక్క చేయరు. కానీ యోబు భక్తుడు అంటున్నాడు, నేను విధవరాండ్రును సంతోషపెట్టాను. 15వ వచనంకి వస్తే, గుడ్డి వారికి నేను కన్నునైతిని కదా. గుడ్డివారు ఉంటారు కదా, అంటే గుడ్డివారని కాదు, కొంచెం పేదవారు, పరిస్థితులు బాగాలేని వాళ్ళకి నేను ఎలాంటి వాడునైతిని అంటే పన్నునైతిని. కుంటి వారికి నేను పాదమునైతిని, దరిద్రులకు నేను తండ్రిగా ఉంటిని కదా. ఎన్ని మాటలు చెప్తా ఉన్నాడు రక్షించబడిన యోబు. అందుకే యోబు రెండంతలు ఆశీర్వదింపబడను. 42వ అధ్యాయంలో యోబు గ్రంథములో కదండి. మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా. కారణం ఏంటండి? అతడు ఎలా ఉన్నాడు? అతడు కన్నులు లేని వారికి, గుడ్డి వారికి కనుగా ఉన్నాడు, గుడ్డి వారికి పాదంగా ఉన్నాడు కదా. తండ్రి లేని వారికి సహాయకుడిగా ఉన్నాడు, విధవరాండ్రును సంతోషపెట్టేవాడుగా ఉన్నాడు. దీనులు మొరపెడతా ఉంటే వారిని విడిపించాడు, సహాయం వచ్చే లేని వారికి సహాయం చేశాడు కదా. ఒక ఆదుకునే యోధుడుగా ఉన్నాడు. ఆదుకునే యోధులుగా ఉండాలి మనం. ఎలా ఉండాలి? లేదు లేదా ఫిక్స్డ్ బదులు కొట్టకూడదు, ఫిక్స్డ్లోనే ఉంచాలి. నో, మనం ఆదుకోవాలి. మనం ఏం చేయాలండి? మా నాన్నగారు ఏదో చెప్పేవారు, అబ్బాయి మనము 10 మందికి ఆశ్రయంగా ఉండాలి, 10 మందిని ఆదరించే వాళ్ళంగా ఉండాలి, 10 మందికి వెలిగించే దీపంలా ఉండాలి. మాకు కొన్ని చెప్తా ఉన్నాడు, ఆ తలపాల దగ్గర కూర్చోబెట్టి కొన్ని చెప్పేవాడు. కాబట్టి ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, విశ్వాసం అని అంటే సరిపోదండి. మనం ఎప్పుడైతే ఆదరిస్తామో మనము ఒకానొక దినాన్ని ఆదరించబడతాం. మన పిల్లలు ఆదరించబడతారు, మన పిల్లలు దీవించబడతారు. ఆలోచన చేయండి. కనుక విశ్వాసుల మనం నేర్చుకోవాల్సిన 3 పాఠాలు వేళ దేవుడు మనతో మాట్లాడారు. 1, సహోదర ప్రేమ నిలువరముగా ఉండటం అనేది జ్ఞాపకం చేసుకోండి, మర్చిపోవద్దు. 2వది ఆతిథ్యం చేయటం అనేది మర్చిపోవద్దు, చేయాలి, మన ధర్మం అది. 3వది మేలు చేయడం. ఆతిథ్యం చేయటం అంటే మేలు.
వాళ్ళు కీడు చేసిన పర్వాలేదు, కర్మలకు విడిచిపెట్టి దేవుడే వాళ్ళకి శిక్ష విధిస్తాడు. కానీ మనము చేసిన దానిని మర్చిపోవటానికి ఆయన అజ్ఞాస్తుడైన దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు, మళ్ళా దీవిస్తాడు. కనుక ఆయన ముఖము చూసి సహోదర ప్రేమ నిలువరముగా ఉంచుకోవాలి. ఆయన ముఖము చూసి ఆతిథ్యము చేయటం అనేది మర్చిపోకుండా చూసుకోవాలి. ఆయన ముఖము చూసి ఎదుటి వారికి మేలు చేసే వాళ్ళముగా మనం ఈ 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి, మర్చిపోకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మనతో హెచ్చరిక చేస్తాం. ఈ సంగతిని గుర్తెరిగి ప్రభువుల ముందుకు సాగాలని కోరుచు ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన అండి. మహోన్నతుడమైన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, నీ మహిమగల నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగోనైనా ఈ నీ పరిశుద్ధ దినములో నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ చేర్చి చక్కని వాక్యాన్ని మీరు మాకు అందించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. మానవులముగా ఈ లోక యాత్రలో పడి కొన్ని మర్చిపోతా ఉన్నాము అన్న సంగతిని మీరు మాకు జ్ఞాపకం చేస్తా ఉన్నాము. సహోదర ప్రేమ నిలువరముగా ఉండుట అన్న సంగతిని జ్ఞాపకం ఉంచుకోమంటున్నాం. ఆతిథ్యము చేయండి అన్న సంగతిని జ్ఞాపకం ఉంచుకోమంటున్నాం. ప్రభువా, ఇదిగో బంధకములలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోమని మాట్లాడుతూ ఉన్నావు. మేలు చేయమంటా ఉన్నావు. అయినా నీ మాటలు విన్నారు నీ బిడ్డలు ప్రభువా, మేలు చేసేవారుగా ఉండటానికి, ఆతిథ్యాలు చేసేవారుగా ఉండటానికి, సహోదర ప్రేమ నిలవరముగా ఉండటానికి సహాయం దయచేయండి ప్రభువా. మరి విశేషముగా విశ్వాస గృహములకు మేలు చేయమని ఆ విధంగా ఉండి నీవిచ్చేటువంటి దీవెన పొందటానికి నీ సహాయం అనుగ్రహించండి. యేసుక్రీస్తు వారి మహిమగల నామములో ప్రార్థన చేయుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.